మన ముద్ర. ఫస్ట్ యేసయ్య పెట్టిన బిచ్చ ఈ స్థాయికి నన్ను తీసుకెళ్ళింది కాబట్టి నేను ఆ దేవుణ్ణి మర్చిపోయాను. దేవుడు చేసిన మేలు మర్చిపోతే ఆ రోజున నా జీవితం పాతాళంలోకి వెళ్ళిపోతే నేను తప్పు చేయను, నా భార్య చేయదు, నా బిడ్డలో చేయరు. దేవుళ్ళో ఇంత ఎత్తుగా ఇంకా ఎదగాలని కన్నీరుతో మీ అందరినీ నేను కోరుకుంటున్నా. రాము గారు అటు ఇటు మాట్లాడినట్టు మొత్తం తీసే తండ్రి యేసయ్య యేసయ్య అని తండ్రి అని స్వచ్ఛమైన పలుకులు పలకాలని వచ్చిన వాళ్ళందరినీ కోరుకున్నా. నాకు దేవుడు ఏర్పాటు చేసిన ఇంత కోట నాకు ఇచ్చిన నన్ను ఏం కోరుకోవాలంటే మీరందరూ దేవుని రూపంలో దేవుడి దూతలు మీ అందరూ చేసుకునే ప్రార్థనలో నన్ను వచ్చే కొంది కూడా యేసయ్యలో బాగా ఎదగాలి. నేను ఏ చర్చికి వెళ్ళినా కుర్చీలో కూర్చొని, ఎందుకంటే నా బతుకు అక్కడే. అంత బతుకు ఈ రోజున ఎంతమంది లాగిచ్చారంటే నా తండ్రి ఎంత గొప్పవాడు. ఎంత దర్దిల్లే, ఎంత ఎత్తిగా తండ్రి, ఎంతగా పంచైన నా బతుకు ఎంత ఎలుగు తీసుకొచ్చావు, ఎంత భాగాలు తీసుకొచ్చావు తండ్రి. నేను మర్చిపోను తండ్రి. మర్చిపోయిన రోజున నేను నీ పాదాలకు తీసుకెళ్ళిపో. ఇక నాకు ఆస్తులు పెరిగి నా భార్య వాళ్ళు కానీ నా హాస్పిటల్ వాళ్ళు కానీ దేవుడు మర్చిపోయే పరిస్థితి వస్తే నన్ను భూమి మీద ఉంచొద్దు తండ్రి. నీ పాదాలకు చేర్చేసుకో. ఎంత ఎత్తు ఎదిగినా నేను మర్చిపోను తండ్రి. ఎంత గొప్పడైనా నిన్ను మర్చిపోను తండ్రి. నా ఇంట్లో పుట్టావు తండ్రి. నా యేసయ్య ఎంత గొప్పడని చెప్పుతా కోసమే, గొప్ప సాధ్యం చెప్తా కోసమే దేవుడు పట్టే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఇలా నా ఏంటోళ్ళు మారి దేవుడు ఎంత గొప్ప తెలుతా కోసం ఈ సభ పెట్టాం తప్ప నా సుఖం కాదు, నా బోగడే కాదు, నా పేరు పడతాం కాదు. దేవుడు ఎంత గొప్పవాడు అని తెలుసుకుంటాకే ఈ సభ నేను పెట్టాను తప్ప రెండో రంగం కాదండి. వచ్చిన వాళ్ళందరికీ నమ్మ భోజనాలు ఉన్నాయి, అవి తినేయాలండి. మళ్ళీ సంవత్సరంలో మీరందరూ సాధ్యంగా మీరు చెప్తారు. రాము గారు చెప్పిన మాట, దేవుడు రాము గారు చెప్పించిన మాట మీ జీవితాలుగా బాగుంటాయి. వచ్చిన వాళ్ళందరూ